నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఏదో ఒక ప్రమోషన్ వస్తది. ఇంట్లో నన్ను ఇస్తావా? లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీకు నీవే చూసుకుంటావా? అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డ్యాడీ సెట్ చేస్తాడక్క. డ్యాడీకి ఒక తీరులో ఒక ఏజ్డ్ పర్సన్ కదా! ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తా పర్లేదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం. ఓకే. నీ లైఫ్‌లో అసలు చస్తావా? బతుకుతావా? అనే డే ఒకటుంది. హ్మ్. యాక్సిడెంట్. అసలు ఇప్పటికి కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు? ఏంటి? అంటే ఆ సిట్యుయేషన్ ఎలా జరిగింది యాక్సిడెంట్? దాని నుంచి ఎట్లా బయటపడ్డావు? నీ మాటల్లో. అది అనుకోకుండా అయిపోయిందక్క. కానీ చెప్తారు చాలామంది ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఉండు, మెల్లగా ఉండు అని. పట్టించుకోము గానీ ఇట్లాంటి సిట్యుయేషన్‌లో గుర్తొస్తది. అరే! ఆ రోజు కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని. నా ముఖం నేను చూసుకోనీకినే భయమైందక్క ఒకరోజు. అట్లా ఉండే నా సిట్యుయేషన్. 3 డేస్ యాక్సిడెంట్ తర్వాత 3 డేస్ తర్వాత నేను నిద్ర చేసిన. లేవగానే ముఖం చూపియమంటే ఎవ్వరు చూపియలే. తర్వాత ఒకసారి మిర్రర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు ఇంత ఘోరంగా ఉండేనా నా సిట్యుయేషన్ అని.